కూడా లైవ్లో ఉన్నారు. రాజబాబు, ఏంటి అసలుకి ఈ పవన్ కళ్యాణ్ అసలు ఆ రోజు రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం మనం చూసాం. అక్కడ చాలా తీవ్రమైనటువంటి సమస్య, చాలా పెద్ద సంఖ్యలో కొబ్బరి తోటలు కూడా ఎండిపోవడం, రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భం. సో పవన్ కళ్యాణ్ ఆ రోజు రైతులతో మాట్లాడినప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి, సమస్య అసలు అక్కడ పరిస్థితి ఏంటి, సో తర్వాత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అసలు? శ్రీహరి అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలానికి సంబంధించి మలికిపురం మండలంలో ఈ ఉప్పు నీరు అంటే శంకరగుప్తం మెయిన్ డ్రైన్ ఉంటుంది. ఆ డ్రైన్ వల్ల ఉప్పు నీరు కొబ్బరి తోటల్లో కలవటం వల్ల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. సుమారుగా 2 లక్షల ఎకరాల్లో 2000 ఎకరాల్లో 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోయాయి. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంటే వైసీపీ పాలనలో 5 సంవత్సరాల పాటు రైతులు తమ ఆవేదనను వెల్లడించారు, ఉద్యమాలు చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా పట్టించుకోలేదు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఈ ఏడాది జూలైలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మలికిపురం మండలంలో సుమారుగా 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించాలి. వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని ఈ ఏడాది జూలైలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కోనసీమ రైతులు. ఈ నేపథ్యంలోనే అంటే ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచే నిరాహార దీక్షలు చేస్తామని, ఏదైతే ఇప్పుడు కొబ్బరి చెట్లు చనిపోతున్నాయో మలికిపురం మండలం కేసనపల్లికి సంబంధించిన గ్రామస్తులు రైతులు కూడా అల్టిమేటం ఇచ్చారు, ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం స్పందించింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అంటే రైతులు ఆవేదనను తాను విని ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. స్వయంగా తాను వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని ఎక్కడైతే కొబ్బరి చెట్లు నష్టపోతున్నారో, కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయో ఆ ప్రాంతాన్ని తానే స్వయంగా పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఆందోళన విరమించారు, ఆందోళన కార్యక్రమాన్ని కూడా విరమించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తారీఖున జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా వచ్చి ఆయన అక్కడ పర్యటించారు, రైతులతో మాట్లాడారు. అంటే సమస్యకు ప్రధాన కారణమైన శంకరగుప్తం మెయిన్ డ్రైన్ పరిశీలించారు. 2000 ఎకరాల్లో ఏదైతే కొబ్బరి చెట్లు ఎండిపోయాయో వాటిని కూడా పరిశీలించారు. సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 28,62 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తాము, ఇది శాశ్వత పరిష్కారం చేస్తామని కూడా నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే ట్విట్టర్లో పోస్ట్ చేశారో ఆయన ప్రకటించినట్టుగానే గత నెల 26వ తారీఖున అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లి గ్రామానికి వచ్చారు. అంటే సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న శంకరగుప్తం మెయిన్ డ్రైన్ పరిశీలించారు. అక్కడ ఉప్పు నీరు, సముద్రం నుంచి బ్యాక్ వాటర్ ఉప్పు నీరు పొలాల్లోకి ఎలా ప్రవేశిస్తుంది, కొబ్బరి తోటలు ఎలా ఎండిపోతున్నాయి, మొండెం లేని చెట్లు కూడా, కొబ్బరి చెట్లు కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ అనంతరం కూడా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు వాళ్ళ సమస్యను చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా అడిగారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది, మీకు ఎంత నష్టం వస్తుంది, దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు అంటే, నేను ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇది శాశ్వత పరిష్కారం చేయాలి, అందుకే నేను ఇక్కడికి స్వయంగా వచ్చాను, శాశ్వత పరిష్కారం కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారని రైతులు చెప్పినప్పుడు రైతులతో పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంటే మేము ఒకప్పుడు అన్నం పెట్టేవాళ్ళుగా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల, ఈ శంకరగుప్తం మెయిన్ డ్రైన్ వల్ల, కొబ్బరి చెట్లు ఎండిపోవడం వల్ల తామే అప్పుల పాలవుతున్నాము, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూడా రైతులు పవన్ కళ్యాణ్కి చెప్పారు. తమను ఆదుకోవాలి అంటే కేవలం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతోనే మేము బతుకుతున్నాము, మీరు ఆదుకోవాలి, మమ్మల్ని రక్షించాలని కూడా రైతులు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా కూలంకుషంగా రైతులందరితో కూడా చాలా స్పష్టంగా మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకున్నారు. రైతులు తమ ఆవేదనను కూడా చాలా ఆవేదన వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొబ్బరి చెట్లకు సంబంధించి ఏదైతే అంటే ప్రధానంగా గోదావరి జిల్లాలో అన్నపూర్ణ జిల్లాలు, ఈ అన్నపూర్ణ జిల్లాలకు సంబంధించి ఇక్కడ కొబ్బరి చెట్లతో పచ్చదనంగా ఉంటాయి, అందరూ ఆనందంగా ఉంటారని తెలంగాణేతలు చెబుతారు, తెలంగాణేతలు అంటుంటారు. అంటే రాష్ట్రం అంటే ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల్లో పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోవడానికి కూడా ఒక కారణంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ నేతలు అంటుంటారు, చెప్తూ ఉంటారు, ఎక్కువ తెలంగాణ అంటే కోనసీమ జిల్లాల్లో కొబ్బరి చెట్లతో పచ్చదనంతో ఆనందంగా ఉంటారు,
అందుకే అంటే ఇక్కడ కొబ్బరి చెట్లకి దిష్టి తగిలి ఉంటుంది. రైతులు దిష్టి తీయండి, దిష్టి తీస్తే కనుక కొబ్బరి చెట్లుకి ఇబ్బంది ఉండదు అనేది కూడా పవన్ కళ్యాణ్ రైతుల ఆవేదన అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం జరిగింది. మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో కొబ్బరి చెట్లను పూర్తి స్థాయిలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కూడా నేను కృషి చేస్తాను. మళ్ళీ రైతులతో కూడా కమిటీ ఏర్పాటు చేస్తాను. మళ్ళీ అవసరమైతే ఇక్కడికి వస్తాను. మీ అందరి అభిప్రాయాలు తెలుసుకొని శాశ్వత పరిష్కారం కూడా దీనికోసం కృషి చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ రైతుల ఆవేదన తర్వాత ఈ విధంగా వ్యాఖ్యానించారు శ్రీహరి. రైట్ రాజబాబు. సో ఇది మొత్తానికైతే మాత్రం అక్కడ డ్రైన్ సమస్య వల్ల ఎక్కువగా ఆ ప్రాంతంలో రైతులు నష్టపోయారు అనేటువంటిది వారి అభిప్రాయం. సరే, ఆ ఉప్పు నీటి ఆ డ్రైన్ వల్ల సముద్రంలో నుంచి వచ్చే నీళ్లు అక్కడ నిలవ ఉండడం, దానివల్ల అవన్నీ కూడా దెబ్బతిన్నాయి అనేటువంటిది రైతుల అభిప్రాయం. రైతులు కూడా ముఖాముఖిలో ఆ విషయాన్ని చెప్పారు. సహజంగా కూడా సరే, చిన్నపిల్లలకు కావచ్చు, లేకపోతే సెంటిమెంట్గా హిందూ సమాజంలో కానీ ఇతరత్ర మతాల్లో కావచ్చు, చాలా చోట్ల ఏదైనా ఒక విషయం పైన వాళ్ళకి దూర ప్రయాణాలు చేసి వచ్చినా, లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, లేకపోతే మరొకరు ఎవరైనా వారు ఏదైనా ప్రత్యేకంగా అలంకరణలు చేసుకున్న